ప్రీవియస్ సమ్మిట్కి ఈసారి సమ్మిట్కి ఏం గమనించారు? తేడా ఎట్లా ఉంది? చాలా వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ అండి. చాలా స్ట్రీమ్ లైన్డ్గా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ద డెలిగేట్స్, ద డైవర్సిటీ ఏదైతే ఉందో డెలిగేట్స్లో, అది ఇంటర్నేషనల్ అవనివ్వండి, మన లోకల్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, చాలా బాగుంది. ఫ్రమ్ డివర్సిఫైడ్ వర్టికల్స్ అండ్ ఫోకస్ ఏరియాస్ వచ్చారు. నేను ఒక నాన్ ప్రాఫిట్ని రిప్రజెంట్ చేస్తూ యుఎస్ నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ శైలా తాళ్ళూరి, ప్యూర్ మన ఆర్గనైజేషన్ పేరు. ఇప్పుడు ఎలా 1,00,000 కోట్లలో వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆంధ్రప్రదేశ్ గురించి. నాకు చాలా ఆనందంగా ఉంది. నా రూట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. నేను పుట్టింది వెస్ట్ గోదావరిలోనే, పెరిగింది మోస్ట్లీ యూఎస్లో అని అనుకోండి. కానీ ఇప్పుడు ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ ద యూత్, ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో. ఈ రెండిటి మధ్య ఇన్వెస్ట్మెంట్స్కి తర్వాత ఉద్యోగాలు ఎలా అయితే క్రియేట్ అవుతున్నాయో వాటికి మధ్యలో ఒక స్కిల్ గ్యాప్ ఉంది. ఆ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేసే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్గా ఐఎమ్ హియర్ వాంటింగ్ టు పార్ట్నర్ విత్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, అంటే ఇక్కడే ఉండి లేదంటే హైదరాబాద్కో లేదంటే వేరే మద్రాసుకో అట్లా వెళ్ళిపోతున్నారు. సో మరి మిగిలిన వాళ్ళందరూ ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉండడానికి ఇంకా ఇది తొలి అడుగు అనుకోవచ్చండి. డెఫినెట్లీ అసలు మేము మాలాంటి ఈ సివిక్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇక్కడికి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాము అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంది ఫర్ ఆర్ ఫ్యూచర్. మన రేపటి పౌరులు, మన యూత్ గురించే ఆ ఎగ్జైట్మెంట్ మాకు. మన లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే, అందులోనూ బాబు గారి స్పీచ్ విన్నాను అండ్ ఇక్కడ కూడా చూశాను. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఒక్క ఏరియాలోనే కాన్సన్ట్రేట్ అవ్వకుండా అన్ని చోట్ల కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవుతున్నాయి. సో లోకల్ యూత్కి వాళ్ళ కుటుంబాలతో పాటే దగ్గరగా ఉండి మరీ దూరం వెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం అనేది అసలు చాలా అద్భుతమైన విషయం. వెరీ వెరీ ఇంప్రెస్. దాకా మనం చంద్రబాబు గారు మొత్తం వర్క్ చూస్తున్నాం ఒక 40 yearsగా. అయితే ఇదంతా కూడా నారా లోకేష్ గారు దగ్గరుండి ఆయన వెళ్ళి ఫారినర్స్తో మాట్లాడుకుని అందరినీ తీసుకొస్తూ ఉన్నారు. సో మరి ఆయన వర్కింగ్ స్టైల్ అండ్ స్పీడ్ ఎలా ఉంది? జనవరి 2025లో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నేను లోకేష్ గారి వర్క్ని చాలా దగ్గరగా చూశానండి. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఫస్ట్లో చాలామంది అనుకున్నట్టుగానే అబ్బాయి చిన్న అబ్బాయి ఏం చేయగలుగుతాడు అని అనుకున్నాం, కానీ ఈ 5 yearsలో ద వే హీ గ్రూ ఆల్ రౌండెడ్. తర్వాత నేను చెప్పాను కదా, వారం రోజులు మేము అక్కడ దావోస్లోనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ కూడా చాలా రోజు కొంచెం సేపైనా వెళ్ళొచ్చేవాళ్ళం. అద్భుతంగా ఆయన ఎంగేజింగ్ ఆల్ ద ఏమంటారు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని గ్లోబల్గా కూడా. హిజ్ వండర్ఫుల్ లీడర్గా ఆయన తనని తను మలుచుకున్నారనిపిస్తుంది. లేకపోతే మనకి ఇప్పుడు హీ ప్రాబబ్లీ ఆల్వేస్ వాజ్ లైక్ దట్. మనకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది, లేమెన్కి కూడా. థ్యాంక్ యూ.